హలో వెలంగిని. ఇలా ప్రస్తుతం యువత ఫెయిల్యూర్‌ని చాలా దీనిగా తీసుకుంటున్నారు. అంటే ఫెయిల్యూర్ అయ్యాము అంటే ఇంక లైఫ్ లేదు అన్నట్టుగా తీసుకుంటున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళకేం చెప్తానంటే ప్రతి ఒక్క ఫెయిల్‌కి నెక్స్ట్ ఆప్షన్ ఉంటది. హ్మ్. మార్చ్‌లో ఫెయిల్ అవుతే మళ్ళీ మేలో సప్లిమెంటరీ ఉంటది. అది ఒక్కటే ఆలోచించరెవ్వరు. మార్చ్‌లో నేను ఫెయిల్ అయ్యాను. నా పరువేమవుతుందో, నలుగురు నన్నేమనుకుంటారో అన్న ఆలోచనతోనే ఉంటారు. ఆ నలుగురు ఎవరండి? నువ్వు ఫెయిల్ అయినా అంటారు, సక్సెస్ అయినా అంటారు. ఆ నలుగురి గురించి సొసైటీ ఏమనుకుంటుందో, పేరెంట్స్ ఏమనుకుంటారో అని ఒక్కసారి ఆలోచించడం మానేస్తే గనుక వాళ్ళు లైఫ్‌లో ముందుకెళ్ళొచ్చు. ఇంకొకటి అకాడమిక్స్ ఓకే. వాళ్ళు ఎంత ట్రై చేసినా వాళ్ళు అందులో మెరిట్ మార్క్స్ రాలేకపోతున్నారు, పొందలేకపోతున్నారు అంటే అప్పుడు ఏం చేయాలి అని అంటే వాళ్ళు ఒక్కసారి వాళ్ళు ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళ సెలబ్రిటీస్ కానీ ప్రజెంట్ ఎవరైతే సక్సెస్ఫుల్ గా ఉన్నారో వాళ్ళందరి అకాడమిక్స్ మార్క్స్ చూడండి. వాళ్ళు ఎవ్వరు టాపర్స్ కారు, అయినా కానీ సెలబ్రిటీస్ గా ఉన్నారు. ఇక్కడ స్టూడెంట్స్ అనుకునేది ఏంటి అంటే కాలేజ్ లో టీచర్స్ చెప్పినట్టు, స్కూల్లో టీచర్స్ చెప్పినట్టు, పేరెంట్స్ చెప్పినట్టు చదువుకుంటేనే నీ లైఫ్ బాగుపడుతుంది అన్నది రాంగ్ థింగ్ అని ప్రతి ఒక్క స్టూడెంట్ తెలుసుకోవాలి. నువ్వు చదువుకుంటే నీకు ఎక్కువ మార్క్స్ వస్తే కాలేజీకి లాభం, కాలేజ్ రిప్యుటేషన్ పెరుగుతుంది, టీచర్ యొక్క గ్రేట్నెస్ పెరుగుతుంది, అంతేగాని నీ లైఫ్ లో ఏం జరగదు. అది ఒకటి గుర్తుపెట్టు. అంటే ఓన్లీ అకాడమిక్స్ వల్లనే నువ్వు సక్సెస్ కాలేవు. అకాడమిక్స్ లో ఉన్న సబ్జెక్టు ఇప్పుడు గూగుల్లో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో దొరుకుతుంది. మరి దానికి దీనికి తేడా ఏంటి? అకాడమిక్స్ ఊబిలో పడిపోయి ప్రతి ఒక్క స్టూడెంట్ స్కిల్ డెవలప్మెంట్ అనేది లేదండి. ప్రతి ఒక్క స్టూడెంట్ అకాడమిక్స్ కంటూ పరిగెత్తుతూ ఆ బుక్లో ఉన్నదే బైహార్డ్ చేస్తూ ప్రతి ఒక్క లైన్ గుర్తుపెట్టుకుంటూ ముందు వర్డ్ వెనక వర్డ్ అని బైహార్డ్ చేస్తూ అవసరమైతే చిట్స్ కూడా ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నారు ఎగ్జామ్స్కి. చాలా అంటే నేను చాలా అబ్జర్వ్ చేశాను. కానీ స్కిల్ డెవలప్మెంట్ ఎవరి దగ్గర లేదు. కమ్యూనికేషన్ స్కిల్స్, ఒక అన్నోన్ పర్సన్ వస్తే ఆయనని ఎలా రిసీవ్ చేసుకోవాలి, నేను ఇంటికి అన్నోన్ గెస్ట్ వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలి, నా గురించి నేను ఒక 5 minutes అయినా ఎలా మాట్లాడాలి అని ప్రజెంట్ యూత్ తెలుసుకోవట్లేదు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నువ్వు 16 years చదువుతారండి. 16 years చదివి ఒక 5 minutes కూడా వారి గురించి వాళ్ళు ఏం చదివారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలని ఉందని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు మౌత్ ఓపెన్ చేసి. సో ఎందుకు అకాడమిక్స్? సో ప్రతి ఒక్క స్టూడెంట్ అకాడమిక్స్తో ఒక్కటే లైఫ్ కాదు. అకాడమిక్స్ అది ఒక్కటే కాదు సక్సెస్ కావడానికి. చాలా వేస్ ఉన్నాయి, ప్రపంచంలో చాలా వేస్ ఉన్నాయి. మీకు అకాడమిక్స్ రాకపోతే ఇంకొక వే చూసుకొని వెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.